నమస్తే, నేను మీ ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసే ఉపాధ్యాయ నియామక ప్రక్రియ లేదా డిఎస్సి రిక్రూట్మెంట్ల చుట్టూ ఎప్పుడూ ఏదో ఒక చర్చ సాగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ప్రత్యేక కేటగిరీలు లేదా స్పోర్ట్స్ కోటా కింద జరిగే పోస్టుల భర్తీపై అభ్యర్థుల్లో మరియు పొలిటికల్ సర్కిల్స్ లో రకరకాల అనుమానాలు, ఆరోపణలు వ్యక్తమవడం సాధారణంగా చూస్తుంటాం. ఈ క్రమంలోనే డిఎస్సి 2025లో భాగంగా క్రీడా కోటా కింద చేపట్టిన టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ చట్టవిరుద్ధంగా జరిగిందని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ సామాజిక మాధ్యమాల్లో మరియు కొన్ని వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అమరావతి సచివాలయం వేదికగా పర్యాటక, క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, శాప్ ఎండి ఎస్ భరణితో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశం ఇప్పుడు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం క్రీడా కోటా డిఎస్సి నియామకాల్లో నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ వస్తున్న ఆరోపణలన్నిటినీ అధికారులు కొట్టిపారేస్తున్నారు. అసలు ఈ నియామకాల వెనుక ఉన్న అసలు వాస్తవాలేంటి? రాత పరీక్ష లేకుండా పోస్టుల భర్తీ చేశారంటూ వస్తున్న ఆరోపణలపై అధికారులు ఇచ్చిన వివరణ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. క్రీడా కోటాలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిబంధనల ప్రకారమే జరిగిందని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ స్పష్టం చేశారు. ఈ నియామకాల్లో ఎలాంటి అవినీతికి, అవకతవకలకు లేదా దళారుల ప్రమేయానికి తావులేదని ఆయన వివరించారు. ఈ ప్రక్రియలో విద్యా అర్హతల విషయంలో ప్రభుత్వం ఎక్కడా రాజీ పడలేదని స్పష్టం చేశారు. అధికారిక రికార్డుల ప్రకారం డిఎస్సి క్రీడా కోటా కింద మొత్తం 421 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా అన్ని రకాల అర్హతలు, నిబంధనలు పూర్తి స్థాయిలో ఉన్న 382 పోస్టులను మాత్రమే భర్తీ చేయడం జరిగిందని సమాచారం. అన్ని అర్హతలు ఉంటేనే ఉద్యోగం ఇచ్చామనడానికి కొన్ని పోస్టులు మిగిలిపోవడమే అత్యంత పెద్ద నిదర్శనమని అధికారులు వెల్లడించారు. సో 3600 candidates applied. 5326 అప్లికేషన్స్ వర్ రిసీవ్డ్. ఎందుకంటే ఒకరు అయితే 1 or 2 పోస్ట్కి కూడా అప్లై చేశారు. తర్వాత ఫైనల్గా అంతా చేసినా కూడా 421 పోస్ట్ ఉంటే 382 మాత్రమే ఫిల్ అయినాయి. అంటే ఇంకా మన దగ్గర ఇంకా 18+21 39 వేకెన్సీస్ మిగిలిపోన్నాయి. అంటే ఇప్పుడు ఈరోజు కూడా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. సో దట్ మీన్స్ అంతా చేసినా కూడా ఇఫ్ దే వాజ్ సో మచ్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్, ఆల్ వేకెన్సీస్ షుడ్ హ్యావ్ బిన్ ఫిల్డ్ అప్, బట్ దే డి నాట్ గెట్ ఫిల్డ్ అప్. సో ఇంకా మీకు 39 వేకెన్సీస్ డిపోయినాయి. అండ్ టోటల్ ప్రాసెస్ 112 డేస్లో మనం పూర్తి చేశాము. 1/5లో నోటిఫికేషన్ ఇస్తే 20th ఆగస్ట్కి మనం ఫైనల్ లిస్ట్ మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు తమ పనుల కోసం రిక్రూట్మెంట్ కార్యాలయాల చుట్టూ లేదా షాప్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా దరఖాస్తు నుండి స్క్రూటినీ వరకు మొత్తం ప్రక్రియను ఆన్లైన్ విధానంలోనే పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు. క్రీడా కోటా నియామకాల్లో తరచూ వచ్చే నకిలీ సర్టిఫికేట్ల వివాదానికి తావు లేకుండా ఉండేందుకు అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. మొన్న జిఎస్డబ్ల్యూఎస్ రిక్రూట్మెంట్ కూడా జరిగింది 2020లో 1920లో. అది కూడా మాన్యువల్గా జరిగింది. ఈ శాప్లో అప్పుడు కూడా ఆన్లైన్ చేయలేదు. ఈసారి ఫస్ట్ టైం ట్రాన్స్పరెంట్గా ఉద్దేశంతో ఉండాలి కోసం ఎటువంటి ఫిజికల్ ఇంటరాక్షన్ లేకుండా ఒక్క క్యాండిడేట్ కూడా ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఆయన శాప్ ఆఫీస్కి కానీ, శాప్లో ఉన్న ఆఫీషియల్స్ అయితేనేమి, నాన్ ఆఫీషియల్స్ అయితేనేమి ఎవరికి కూడా కలవకుండా, వీ డి నాట్ గివ్ ఎనీ ఆపర్చునిటీ టు మీట్ పర్సనలీ, ఫిజికలీ, ఆన్లైన్ ద్వారా అన్నీ కూడా. అది కూడా సాఫ్ట్వేర్ కూడా ఏమైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సాఫ్ట్వేర్, సెక్యూర్డ్ సాఫ్ట్వేర్ వాళ్ళు చేశారు, ఏపీసీఎఫ్ఎస్ అదే సాఫ్ట్వేర్. సో దట్ టోటల్ సెక్యూర్డ్ సాఫ్ట్వేర్ ద్వారా వాళ్ళు అప్లోడ్ చేశారు. సో ఫస్ట్ టైం ట్రాన్స్పరెంట్ వేలో చేయడం జరిగింది. అభ్యర్థులు సమర్పించిన ప్రతి స్పోర్ట్స్ సర్టిఫికేట్ ను అన్ని కోణాల్లోనూ నిశితంగా పరిశీలించామని, ఆయా క్రీడా సంఘాలకు, ఫెడరేషన్లకు అధికారికంగా లేఖలు రాసి అవి అసలైన సర్టిఫికేట్లేనని 100% ధృవీకరించుకున్న తర్వాతే నియామక పత్రాలు అందజేశామని అజయ్ జైన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గత పరిణామాలను కూడా ఆయన గుర్తు చేశారు. గత 2019-20 ఆర్థిక సంవత్సరంలో వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రామ మరియు వార్డు సచివాలయాల స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల నియామకాల్లో కూడా ఇదే రకమైన కఠినమైన ధృవీకరణ విధానాన్ని అనుసరించారని ఆయన స్పష్టం చేశారు. కాబట్టి ఇప్పుడు కొత్తగా నిబంధనలు ఉల్లంఘించారనడంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. అంతేకాకుండా ఎవరైనా తప్పుడు లేదా నకిలీ సర్టిఫికేట్లతో ఉద్యోగం పొందినట్లు ఇప్పుడు కాకపోయినా మరో 10 ఏళ్ల తర్వాత రుజువైనా సరే సదరు అభ్యర్థితో పాటు ఆ సర్టిఫికేట్ జారీ చేసిన క్రీడా సంస్థలపై కూడా కఠినమైన క్రిమినల్ చర్యలు ఉంటాయని ప్రభుత్వం గట్టి హెచ్చరికలు జారీ చేసింది. అపాయింట్మెంట్ లెటర్లో కానీ జియోలో కూడా క్లియర్ కట్గా ఉంది. ఎవరు అయినా ఫేక్ సర్టిఫికేట్ ఇస్తే అది ఈరోజు కాదు, ఒక 10 సంవత్సరం తర్వాత అయినా తెలిసిపోతే జస్ట్ లైక్ ఆ సర్టిఫికేట్ ఉంది,
ఈరోజు మనం చూస్తున్నాము కొన్ని కాస్ట్ సర్టిఫికేట్ తప్పు ఇచ్చి ఉంటే ఆఫ్టర్ 20 years కూడా యాక్షన్ తీసుకోవడానికి ఉంది. అట్లాగే ఇక్కడ ఎవరైనా ఫేక్ సర్టిఫికేట్ ద్వారా వచ్చారు అనుకోండి తెలిస్తే మాత్రం ఆయన ఆ క్యాండిడేట్ పైన యాక్షన్ ఉంటుంది, అసోసియేషన్ పైన కూడా, ఫెడరేషన్ పైన కూడా లీగల్ యాక్షన్ ఉండడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ శాప్ ఆఫీసర్స్ది కానీ, నాన్ ఆఫీషియల్స్ది కానీ, ప్రభుత్వంలో ఉన్న ఆఫీసర్స్ కానీ ఎవరికి కూడా సర్టిఫికేట్ ఇవ్వడంలో ఎటువంటి రోల్ లేదు యాజ్ ఫర్ ద స్పోర్ట్స్ థింగ్ ఇస్ కన్సర్న్. కానీ ఎస్, వెరిఫికేషన్ మన బాధ్యత డెఫినెట్లీ. ఇవ్వడం కాదు కానీ వెరిఫికేషన్. సో వెరిఫికేషన్ కోసం మనం ఏం చేస్తాము, ముందు అయితే స్క్రూటినీ కమిటీ మనం పెట్టాము. 6 స్క్రూటినీ కమిటీస్, 4 members పర్ కమిటీ. ఇది మామూలుగా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న డిఎస్డిఓ కానీ, కోచెస్ కానీ ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్నారో వాళ్ళు పెట్టినారు. వాళ్ళు ముందు సర్టిఫికేట్ జెన్యూన్ ఉందా లేదా వాళ్ళు చూశారు. ఈ నియామక ప్రక్రియపై ప్రధానంగా వినిపిస్తున్న ఒక బలమైన ఆరోపణను కూడా అధికారులు ఈ సమావేశంలో ప్రస్తావించారు. క్రీడా కోటాలో టీచర్ పోస్టుల భర్తీని నిబంధనలకు విరుద్ధంగా చేశారని, మొదట రాత పరీక్ష లేకుండానే ఆ పోస్టులను భర్తీ చేసి ఆ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత మళ్ళీ రాత పరీక్ష తప్పనిసరి చేస్తూ నిబంధనలను సవరించారంటూ వస్తున్న ఆరోపణలను అధికారులు పూర్తిగా తోసిపుచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలు, అవసరాలకు తగ్గట్టుగా కొత్త విధానాలు తీసుకురావడం లేదా మార్పులు చేయడం ప్రభుత్వ విచక్షణ అధికారమని అధికారులు వివరించారు. నియామ నిబంధనలన్నీ ముందే స్పష్టంగా పేర్కొనబడ్డాయని, ఏ క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వ పర్సనల్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ పెన్షన్స్ విభాగం 2024 మార్చి 4న ఇచ్చిన మెమో ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని స్పష్టం చేశారు. ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్, ప్రపంచ కప్ వంటి 96 ప్రియారిటీ పాయింట్స్ మేరకే ఈ ఎంపికలు జరిగాయని, కేవలం కొందరు కావాలనే నియామక ప్రక్రియపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అభ్యర్థులు ఎలాంటి అపోహలను నమ్మవద్దని సూచించారు. మొత్తానికి అమరావతి సచివాలయంలో పర్యాటక క్రీడల శాఖ ఉన్నతాధికారులు నిర్వహించిన ఈ మీడియా సమావేశం డిఎస్సి 2025 స్పోర్ట్స్ కోటా అభ్యర్థులలో ఉన్న ఎన్నో అనుమానాలను తాత్కాలికంగా తెరదించినట్లు కనిపిస్తుంది. అభ్యర్థుల ఫైనల్ మెరిట్ జాబితా ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ తో పాటు శాప్ యాప్ లో కూడా అందరికీ అందుబాటులో ఉంచామని, నివేదికలను దాచామనడంలో ఎలాంటి నిజం లేదని అధికారులు గుర్తు చేశారు. ఆన్లైన్ విధానం ద్వారా పారదర్శకత పెరిగిందని అధికారులు సమర్థిస్తున్నప్పటికీ విపక్షాలు లేదా ఆరోపణలు చేసిన వర్గాలు ఈ వివరణపై ఎలా స్పందిస్తాయనేది చూడాలి. రాబోయే రోజుల్లో ఈ నియామకాలకు సంబంధించిన తదుపరి వెరిఫికేషన్ ప్రక్రియ ఏ విధంగా సాగబోతుంది అనే అంశాలపై విశ్లేషణ కొనసాగుతూనే ఉన్నాయి. అధికారులు ఇచ్చిన ఈ వివరణపై మరియు డిఎస్సి క్రీడా కోటా నియామకాలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.